హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఒక ముచ్చట ఉంది. ఏంటిదంటే ఇవాళ ఎల్లమ్మకి ఎడుతున్నాం. అందరు పెట్టుకోరు, కానీ కొందరే పెట్టుకుంటారు ఎల్లమ్మ అంటే. ఇక అది వాళ్ళ ఇష్టం. మా ఇంట్లో అయితే మేము పెట్టుకున్నాం. మోతుకాకులు, ఏపాకులు, కళ్ళు, గుడాలు ఇవన్నీ చేసి దేవునికి నైవేద్యంగా పెడతారు. ఇక ఇప్పుడు నేను ముఖం కడిగి స్నానం చేసి ఫస్ట్ మోతుకాకులు పోవాలి. అక్కడ వీడియో చూపెడతా. మన గుట్ట గుమ్లాపూర్ గుట్ట మస్తు ఉంటుంది, అది చూపెడతా ఎట్లుంటుందో. ఎల్లమ్మకెక్కారా? ఇక మా అమ్మ అనపకాయ దంచుతుంది. ఇది మా చెల్లెనే. మా ముందట భూమి చూడు అలా పెట్టినాం అన్నట్టు. అవి అవి ఇప్పుడు పోయిన సంవత్సరం పెట్టిన వెళ్ళమ్మకు. ఇప్పుడు దేవుణ్ణి ఊదియాలి. ఇక అన్నీ తీసేయాలి పాతి. ఇగో ఇట్లా దేవుని పెడతారు బ్రో. దేవుడు ఫోటో బీటో ఏముండదు, ఇట్లా సమ్మక్క దేవుని లెక్క ఫోటో ఏముండదు. గోడకి ఇట్లా రాసి పసుపు బొట్లు పెట్టి కుంకుమ పెట్టి ఇట్లా ఇట్లా ఆప కొమ్మలు ఇట్లా చుట్టి పెట్టి కళ్ళు వంగేయాలి. అదే ఎల్లమ్మ, ఇదే రూపం ఎల్లమ్మకు. ఇవన్నీ తీసేసి ఇప్పుడు దేవుని ఊదిస్తాం. ఇక మా మమ్మీ కూర ఆడుతుంది, పప్పు ఆడుతుంది. ఇక గుడాలు ఉడకవేసింది మా మమ్మీ. ఇక ఉడికి అబ్బా 10 నిమిషాలు అవుతుంది గుడాలు పెట్టి. అవి ఉడికినవో లేదో చూద్దాం. మా అమ్మనేమో ఒక అర్ధ గంట 40 నిమిషాలు పడుతుంది అన్నది. మరి అవి ఉడికినాయో ఉడకలేదో ఒకసారి మనం చూద్దాం. అవి ఎట్లున్నాయి, ఎంతసేపటి ఉడుకుతాయో అవి కూడా చూపెడతా. గుడాలేమో బాగా లేట్ అవుతాయి అని చెప్పింది, మరి చూద్దాం. మా మమ్మీ తానం చేస్తుంది. ఇది చూడమంటే బా ఇది ఉడకలేగా. ఓ బా గోరుకు దిగుతాను తప్ప ఉడకలే. ఇంకొక 20 నిమిషాలు అయితే ఇవ్వచ్చు. ఇక గుడాలైనాయి. గంజు మొత్తం కర్ర అయింది. అమ్మా అదేంటిదే? ఇగో బియ్యం పిండి లేక ఇగో మా అమ్మ నూరింది. ఇక గుడాలైనాయి. ఇక ఊదిచ్చాడు దేవుని. ఇగో భలే అల్లిండి మా తాత. ఇగో రౌండ్గా వచ్చేసింది. ఇగో ఇది తీసుకుపోయి ఇప్పుడు ఎల్లమ్మ ముందట పెట్టాలి. ఇగో ఫ్రెండ్స్, ఇగో ఇట్లా పెట్టాలి చేజకు. పరవన్నం అవుతుంది. ఇగో కళ్ళు తెచ్చిన ఇప్పుడే. ఇక పోయి అట్టి చేపల కూరండి దేవునికి నైవేద్యం పెడితే కథం. ఇక ఒక పొద్దు తిడితే నేను అయిపోతుంది. అది అట్టి చేపల కూర ఎట్లా చూపెడతా. మన ఒక వంకాయ ఎత్తారు. వంకాయ ఒకటి వంకాయ వేసి పిండి అట్టి చేపలు వేసి నీళ్ళు పోసి
ఉప్పు కారం ఎత్తే కథం అట్టి చేపల కూర. అది దేవునికి నైవేద్యం పెడితే పసుపన్నం, అట్టి చేపల కూర, కళ్ళు, గుడాలు ఇవి పెడితే కథం నైవేద్యం. తర్వాత ఊదిబస్తీలు ముట్టించి కథం కొబ్బరికాయ కొడితే ఫినిష్. ఇక మా వంకాయ కొత్తంది. ఈ కమాను, ఇది గుడి. ఇగో నరసింహస్వామికి వెళ్ళే మెట్లు ఇవే. దేవుని వెంకటేశ్వర స్వామి. ఇదంతా మా విలేజ్. ఎంత మంచిగా కనబడుతుంది. ఇదంతా మా విలేజ్. ఇంకా గుట్ట సగమే ఎక్కిన, ఇంకా మొత్తం ఎక్కితే దిమ్మ తిరుగుతుంది. ఇది మా గుట్ట మంచిగుందా. అయ్యో ఈ చెట్టు ఎండిపోయిన చెట్టు. ఇది కమాను, దేవుని కమాను. ఇది వెంకటేశ్వర స్వామి గుడి. చూడుర్రి భలే కట్టిరు కదా, మంచిగా బండ కింద దేవుడు. మార్చిలా గుట్ట జాతర వస్తుంది. ఈ నరసింహస్వామి జాతర వస్తుంది, గుట్ట జాతర. అది కూడా చూపెడతా. అప్పుడు మస్తు ఉంటుంది. పొద్దుగాల వచ్చి మన దేవుని దర్శనం చేసుకొని ఇంటికి కొన్ని కోసుకొని తిని వస్తారు. వచ్చి ఆ జాతరలు ఎంజాయ్ చేస్తారు. అది కూడా చూపెడతా. నెక్స్ట్ ప్రవీణ్ బాబాయ్, అజయ్ బాబాయ్ అందరు వస్తారు. ఇక అప్పుడు వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తారు చూద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు నరసింహస్వామి దగ్గరికి వెళ్దాం. సగం అయింది. ఇగో ఇంకొద్దిగా సగం ఉంది. ఇగో ఇది మన ఈ సున్నమంత ఎందుకు కూసిరంటే ఇది తొవ్వ అని అర్థం. అదంతా ఉయ్యరు, ఓన్లీ ఇట్లకెళ్ళి అట్లా తొవ్వ. ఇదంతా తొవ్వ అని సున్న పూసిర్రు. చల్ ఇంత సగం ఎక్కి మిగతా దేవుని కూడా చూద్దాం. ఇక మా ఊరి ఇంకా మొత్తం చూపెడతా. అది సగం కనబడ్డది, ఇప్పుడు మొత్తం కనబడుతుంది. ఇదంతా మా ఊరే. అక్కడ దాకా లొకేషన్. అక్కడ చెరువు ఉంది, కనబడుతుందో లేదో తెలియదు కానీ అక్కడ చెరువు ఉంది. ఇవన్నీ పొలాలు, మక్క చేనులు బాగానే ఉన్నాయి. ఇది గుట్ట. ఇక ఇంకా మీదికి ఎక్కాలి. అమ్మ తోడే జస్ట్ మిస్. అక్కడ మా ఊరోళ్ళు రాసిరు, నాకు తెలియదు. గుడ్డెలుగు ఉందట అక్కడ. ఆ గుడ్డెలుగు ఆడ 2-3 సార్లు ఆడదట. అక్కడ బోర్డు పెట్టిర్రు, మళ్ళీ చైన్లు కూడా పెట్టిర్రు. అది చూపెడదాం అంటే ఫస్ట్ భయం అయింది అడుగువారు. ఆ వీడియో తీద్దామంటే ఇంకా నయ్యం. దేవుని దయ వల్ల ఏం కనవాళ్ళే. సారీ ఫ్రెండ్స్,
గుడ్డేలు తిరుగుతుందట అక్కడ. ఇది గుట్ట కదా, మరి ఊళ్ళకైతే రాలే కాబట్టి ఈయన తినుకుంటూ ఉంటాను కావచ్చు. ఏంగా తీరి నెక్స్ట్ జాతర అయినప్పుడు అందరు ఉంటారు, ఏ గుడ్డెలుగు రాదు ఏం రాదు. 6 రోజు లైటింగ్లో దేవుడు హైలైట్ ఉంటాడు. అప్పుడు నా నెక్స్ట్ వ్లాగ్ చూడండి. ఇంతే ముచ్చట. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి, ఎంజీకే బబ్లు వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది కొత్త ఛానల్ కదా, కొద్దిగా వాట్సాప్ స్టేటస్లలో పెట్టుకోర్రి, కొద్దిగా షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంకా కొత్తవి ఉన్నాయి మా విలేజ్లో. గుట్ట ఇంకొకటి మన ఫ్యాక్టరీ పెట్టారు ఇక్కడ పెద్దది. ఆ ఫ్యాక్టరీలో పత్తి మన కొత్త తయారవుతాయి, అది కూడా చూపెడతా. నెక్స్ట్ పొలాలు, చెరువులు మస్తు ఉన్నాయి మా ఊళ్ళే. మామిడి తోటలు, తాడి చెట్లు మస్తు ఉన్నాయి మా విలేజ్లో. అంటే అందరి విలేజ్లు ఉంటాయి కానీ మా విలేజ్లే ఉన్నాయి, నేను చూపెడతా. ఇంతే ముచ్చట ఫ్రెండ్స్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోర్రి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు అందరూ సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నా. ఇంతే ఫ్రెండ్స్ ముచ్చట. చల్ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.